ఒక చిన్న వాక్యం మనం చదువుకుందాం. పాత నిబంధనలు పరమగీతం అనే పుస్తకం 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతం అనే పుస్తకం 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరమగీతం అనే పుస్తకం 8వ అధ్యాయం 8వ వచనం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. చాలు. ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఈ మాటలు మీరు వినండి, ఆలకించండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, వాక్యం, వచనం ఏమిటంటే, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు అనే మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వయస్సు, ఏజ్ రావాలి. మనమందరం దేవుని పిల్లలు. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఒక వయస్సు రావాలి అని. పుట్టినటువంటి పిల్లలకు వయసు వస్తుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అని అడిగితే వెంటనే చెప్తారు. అబ్బాయికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, అమ్మాయికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి. దేవుని బిడ్డలారా, ఈ వయస్సు అనే విషయం మనకు తెలుసు. అయితే కొన్ని సందర్భ సన్నివేశాలలో వయస్సు వచ్చినా, వింటున్నారా, వయస్సు వచ్చినా కానీ మనం చేసే పనులు, క్రియలు, ప్రవర్తన, ఇటువంటి వాటిని బట్టి మరి వయస్సు రాలేదు అని చెప్తారు. ఒకవేళ ఎక్కువ 30, 40, 50, 60 సంవత్సరాలు ఉన్నా మరి చేసే పనులు, క్రియలు, ప్రవర్తన, అటువంటి వాటిని బట్టి, నోటి మాటలు, తలంపులు, చేతి పనులు, క్రియా రూపం దాల్చి చేసే పనుల ద్వారా ఇంకా వీడికి వయసు రాలేదు, ఇంకా దీనికి వయసు రాలేదు అని చెప్పేసి, ఇంకా చిన్నపిల్లోడివేనా, చిన్నపిల్లవా అని చెప్పి అలాంటి మాటలు లోకములో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆకాశమందున్న దేవుడు ఈ పూట ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు. మనము రక్షణ పొందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత, బాప్తిస్మం పొందిన తరువాత, దేవుని బిడ్డలారా, దేవునిలో మనం పుట్టాం. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. క్రొత్తగా జన్మించుటంటే మారు మనసు పొందుట, ప్రభువుని తెలుసుకొని నమ్మి విశ్వసించి మనలో ఒక మార్పు, మారు మనసు, క్రొత్త జన్మ. తరువాత దాని క్రిందనే ఉంటుంది, ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. నీటి మూలముగా అంటే బాప్తిస్మం పొందాలి. ఆత్మ మూలముగా అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను మనం పొందుకొని అలా ముందుకు నడిపించాలి. ఒకటి క్రొత్త జన్మ. నీవు ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొందుట. అంతకుముందు ఒక మనసు ఉంది. మనము పుట్టినప్పటి నుండి మనలో ఒక మనసు ఉంది. ఏం చెప్పండి? తల్లిదండ్రుల మనసు అనుకుందామా? చెప్పండి. తాతలు, తండ్రులు, వారికి ఏ మనసు ఉంటుందో ఆ రక్త మాంసాలు, అలా వాటి ఆలోచనలు మనలోనికి వస్తాయి. మనందరికీ ఉన్నటువంటి ఒక మనస్సు అంటే, ప్రభువు లేనప్పుడు, ప్రభువు దగ్గరికి రాకున్నప్పుడు, బాహ్యలోకములో, ప్రపంచములో అందరి వలె మనం ఉన్నప్పుడు, మనము మారనప్పుడు, మారు మనసు పొందనప్పుడు మనకున్నటువంటి ఒక మనస్సు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆదాము మనస్సు. తెలుసు కదా, ఆదాము ఎవరు? తొలి మానవుడు, ఆది మానవుడు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు.
ఆ ఆదాము తప్పిపోయాడు, తొలగిపోయాడు. అపవాది మాట విని పండు తిని పాపము చేసినప్పుడు దేవునిలో నుండి తొలగిపోయి అపవాది స్వభావం, అపవాది మనస్సు ఆదాములోకి వచ్చింది. తొలి మానవుడు అతడు కాబట్టి, తరువాత ఈ ప్రపంచమంతా పుట్టింది కాబట్టి ఆదాము మనస్సు అలా అందరిలోనికి వచ్చి అప్పుడు రెండు మనసు, ఒకటి దేవుని మనసు, దేవుడు సృష్టించాడు కాబట్టి, మధ్యలో అపవాది వచ్చి ఒక ఆలోచన మాట వినిపించి పండు తినేటట్లు చేయించి పాపము చేయించాడు కాబట్టి అపవాది మనసు వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ పాత మనస్సు, ఆదాము మనస్సు, అపవాది మనస్సు, రోత మనస్సు, పాపపు మనస్సు, శరీరానుసారమైన మనస్సు, దీనిని కొట్టివేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువలో వ్రేలాడి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఏం చెప్పాడో తెలుసా? మారు మనస్సు పొందండి. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించింది, దేవుని రాజ్యము సమీపించింది. తండ్రి దగ్గర నుండి నేను వచ్చాను, నేను మరలా తండ్రి దగ్గరికి పోతాను. ఒక విషయమై, ఒక ఉద్దేశం నెరవేర్చటానికి, మీ అందరినీ రక్షించి నాతో పాటు తండ్రి దగ్గరికి తీసుకుని పోవటానికి ఒక రక్షణ ప్రణాళిక, సంకల్పం నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాను. దాన్ని చేసి ముగించి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి దాని భావం మీరు మారు మనస్సు పొందండి. లోకపు మనస్సు, పాత మనస్సు, ఆదాము మనస్సు, అపవాది మనస్సు, దీనిని మనం తొలగించుకొని క్రీస్తు యేసులోనికి వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మారు మనసు పొంది క్రొత్త జన్మ, నూతన జన్మ, క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు, నూతన హృదయం, నూతన ఆత్మ సరికొత్త కోణములో మలచబడి నేను దేవుని బిడ్డను అనే ఒక రూపులోనికి, ఆకారములోనికి నీవు రావాలి. హల్లెలూయా. అలా మనం క్రీస్తులో పుట్టాం, దేవునిలో పుట్టాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు, క్రీస్తులో పుట్టిన నీకు, యేసులో పుట్టిన నీకు, వాక్యములో పుట్టిన నీకు, మందిరములో పుట్టిన నీకు, దేవుని వాక్యములో పుట్టిన నీకు సంకల్పము ద్వారా, ప్రణాళిక ద్వారా, దేవుని ద్వారా పుట్టినటువంటి నీకు వయస్సు రావాలి. హల్లెలూయా. రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్న ఇంట్లో పుట్టినటువంటి ఒక బిడ్డ అలానే చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు, చిన్ని చిన్ని శరీర అవయవాలు అలానే ముడుచుకొని అలానే ఉంటే తల్లిదండ్రులకు సంతోషము ఉండదు. అందరూ ఎదిగి ఫలించి చక్కగా తిరుగుతూ అలా కనపడుతూ పనులు చేసుకుంటూ అలా ఉంటే నీ జీవితంలో నీ అలానే మరుగుజ్జువై ఆ చిన్ని చిన్ని క్రియలతో, చేష్టలతో వయస్సు రానట్లుగా నీవు కనపడితే అది తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు వయస్సు రావాలి. హల్లెలూయా. దీని భావం ఏమిటో 2-3 మాటలు నేను మీతో చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా మీరు వినండి. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మన జీవితంలో, మన కుటుంబంలో ఏమి జరుగుతుంది, ప్రభు ఏమి మాట్లాడుతున్నాడు, ఆయన వాక్కు, స్వరం, శబ్దం ఏమిటి అనే విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి, మర్మం ఏమిటి, బోధ ఏమిటి, సారాంశం ఏమిటి, ఏమి మనం వినాలి, దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనే విషయం. దేవుని బిడ్డలారా, నీకు వయస్సు రావాలి. వయస్సు వచ్చినా
ఇంకా వయస్సు రానట్లే నీ క్రియలు పనులు కనపడుతున్నాయి. కాబట్టి వయస్సుకి తగినట్లుగా, హల్లెలూయా, వయస్సుకి తగినట్లుగా, ఏజ్కి తగినట్లుగా నీవు జీవించాలి. అది దేవుడు కోరుకునేది.